మన మీద దయ లేకుండా నిష్కర్షంగా రాష్ట్రాన్ని విభజించారు. విభజిస్తున్నప్పుడు మన పరిస్థితి బాగలేదని చెప్తే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీకి చెందినటువంటి నాయకుడు వెంకయ్య నాయుడు గారు, మీకు రోడ్ల మీద ఎక్కే పరిస్థితి రానివ్వను, నాది హామీ, మీకు ప్రత్యేక ప్రతిపత్తి ఇచ్చి తర్వాత రాయలసీమకు ఉత్తర కోస్తకు ప్రత్యేక ప్యాకేజీ కూడా ఇస్తామని చెప్పి మాట ఇచ్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకొని ఓట్లు వేయించుకొని ఈరోజు మీరు ఓట్లు వేసినారు, మీతో పని అయిపోయింది, ఇంకా మిమ్మల్ని పట్టించుకునే పరిస్థితి లేదని ప్రవర్తిస్తున్నటువంటి తరుణంలో మనము మీరు ఎంత నిద్రపోయినా మేము మిమ్మల్ని నిద్రపోనీయము, ప్రజలను మర్చిపోయినటువంటి ఏ పార్టీని పోరాడతామని చెప్పి మేము కూడా నిన్న ఢిల్లీలో భారీ ధర్నా జంతర్ మంతర్లో చేయడం జరిగింది. మా నాయకులు ఇంకా ఢిల్లీలోనే ఉన్నారు. ఈరోజు వామపక్ష పార్టీలు ఈ బంధు పిలుపునిస్తే మా బాధ్యతగా ప్రజల పక్షాన ఉన్నటువంటి పార్టీగా మేము ఈరోజు మద్దతు తెలుపుతా ఉన్నాం. అట్లాగే కమ్యూనిస్ట్ పార్టీలను మేము అభినందిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఓట్లు వేయించుకున్న తర్వాత ఎంత మోసం అంటే ప్రతిదీ సంవత్సరన్నర కాలంలో మనం చూసినట్టయితే ప్రతిదీ మోసమే. రైతులు రుణమాఫీ అన్నారు, రైతులను ఈరోజు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి